అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో చూడబోయేది ఏందంటే హెయిర్ డై అండి. హెర్బల్ హెయిర్ డై. ఇది ఎలా తయారు చేయాలి అనేది నేను చూపిస్తాను. చాలా చాలా హెల్తీ అండి. నేను మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియెంట్స్ పెట్టి నేను హెర్బల్‌గా తయారు చేశాను. ఎలా చేయాలి? అది ఎట్లా అప్లై చేసుకోవాలి? ఏమేం బెనిఫిట్ ఇస్తదది అనేది మన హెయిర్ డై అన్నది కూడా నేను చెప్తానండి. ఇది మన 100% న్యాచురల్ హెయిర్ డై. చూడండి ఎంత మంచిగా అప్లై చేసుకుంటున్నానో మన తెల్ల జుట్లు అంతా బాగా నల్లగా మారిపోతుంది. నెలకొకసారి కంపల్సరీ వాడి చూడండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఫస్టు మందార ఆకు. మందార చెట్టు ఆకు ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో మన ఇంట్లో ఉంటాయి కదా మందార చెట్లు. ఆకు తీసుకోండి, మందార ఆకు తీసుకోండి. ఆకు మనకు ఎంత కావాలంటే ఒక 10 కావాలండి. మన ఇంట్లో ఉన్న తోటలో ఉన్న ఈ ఆకు మందార ఆకు నేను తీసుకున్నాను. ఒక 10 దాకా తీసుకుంటున్నాను. ఈ మందార ఆకు చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. మన హెయిర్ని బాగా షైనింగ్గా ఉంచుకుంటుంది. ఇప్పుడు ఈ మందార ఆకులో ఉన్న కామును తీసేస్తున్నాను. జస్ట్ లీఫ్ మాత్రం నేను వాడుతుంటున్నాను. ఈ మందార ఆకు మామూలుగానే మనము ఏదైనా షాంపూ లాగా కూడా పనిచేస్తుందండి. ఈ మందార ఆకులో మామూలుగానే ఒక జెలీనెస్ ఉంటుంది అనమాట. కొంచెం షైనింగ్ ఇస్తుంది మన హెయిర్కి. సో ఇది డైకి కూడా బాగా పనికొస్తుందండి, డై చేసుకోవడానికి కూడా. ఇప్పుడు నేను ఒక ఐరన్ బాటిల్ తీసుకుంటున్నాను. దాంట్లో మన మందార ఆకుల్ని ఇట్లా నేను సన్న సన్న ముక్కలుగా వేసుకుంటున్నాను అంటే ఓకేనా. ఇప్పుడు ఈ మందార ఆకులతో పాటు మనము బ్లాక్ జీలకర్ర వేసుకుంటున్నానండి. ఎప్పుడు నేను చెప్తుంటాను కదా, బ్లాక్ జీలకర్రని బాగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. అలా వేయించి పౌడర్ చేసుకున్న బ్లాక్ జీలకర్ర నేను ఒక స్పూన్ అట్లా వేసుకున్నానండి. ఇప్పుడు దీంతో పాటు మనం ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులు. ఈ మెంతులు కూడా నేను కాస్త ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నానండి. ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ అన్నిటితో పాటు నీళ్ళు, 1.5 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. ఈ నీళ్లు పోసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని మనము బాగా ఉడకపెట్టాలి. ఈ నీళ్లు మనకు సహం అయిపోవాలి, అంటే 1.5 గ్లాసు 1/4 గ్లాస్ అయిపోవాలి. అంతవరకు మనం బాగా దీన్ని బాయిల్ చేయించుకోవాలండి. ఎప్పుడు మనము మంచిగా బాయిల్ చేపించుకొని వాడుతున్నప్పుడు మనకి హెడేక్ కానీ జలుబు కానీ ఏం రాదండి. అసలు మీరు ఏం భయపడాల్సిన అక్కర్లేదు. ఈ హెయిర్ డై చాలా చాలా న్యాచురల్. మన ఇంట్లో ఉన్న థింగ్స్ పెట్టి, మన ఇంట్లో ఉన్న ఆకులు పెట్టి చేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాను, సన్న మంటలో పెట్టుకున్నాను. ఇప్పుడు హెయిర్ డై అనేది బాగా నిదానంగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలా సన్న మంటలో నిదానంగా బాయిల్ అవుతున్నప్పుడే మనకు మంచిగా అది ఎసెన్స్ అంతా దిగిపోయి మంచి కలర్ మనకు ఇస్తుంది. ఎఫెక్ట్ కూడా మంచిగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా మనకు హెయిర్ డై ప్రిపేర్ చేస్తున్నాము మనము. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. కొంచెం మనం నిదానంగా ఉండాలండి. అంటే కొంచెం టైం ప్రాసెసే అండి. ఎప్పుడూ ఒక హెయిర్ డై చేసుకుంటున్నామంటే కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది. మనము సన్న మంటలోనే చేసుకోవాలి, టైం తీసుకొని చేసుకోవాలి. అప్పుడే మనకు న్యాచురల్ హెర్బల్ హెయిర్ డై దొరుకుతుంది. అప్పుడు మనకు న్యాచురల్గా మన హెయిర్ కూడా షైనింగ్గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుందండి. చిన్న పిల్లల నుంచే కూడా ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్న పిల్లల నుంచి ఒక 90 ఇయర్స్ ఉన్న బామ్మ వరకు ఈ హెయిర్ డై మంచిగా వాడుకోవచ్చండి. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా మనకు బాగా నీళ్ళు దిగిపోయాయి కదా. ఇప్పుడు మనము కాస్త ఉంచుకోవాలండి. మంచిగా మనకు అన్ని ఎసెన్స్ దిగిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా మనము కాస్త ఉంచుకోవాలి. అది చల్లారనివ్వాలి కదా. కాస్త నేను ఒక 1 అవర్ అట్లా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పక్కన పెట్టినాక ఎంత మంచిగా మనకు వచ్చింది కదా. మన ఇది ఇంగ్రీడియంట్స్ అంతా బాగా బాయిల్ అయ్యి మనకు ఒక ఎసెన్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఎసెన్సే అండి మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నానంటే నేను ఫిల్టర్ చేయబోతున్నాను. ఈ డికాషన్ ఉంది కదా, ఇప్పుడు మనకు దొరికిన ఈ డికాషన్ ఉంది కదా, చాలా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. మన హెయిర్ డైకి చాలా చాలా గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. హెర్బల్ 100% న్యాచురల్ హెయిర్ డై. మన హెయిర్ డైని కంపల్సరీ ట్రై చేసి వాడి చూడండి, అప్పుడే మీరు వావ్ అంటారు. ఇప్పుడు నేను ఇది బాగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ వాటర్, అదే మనకు ఇంపార్టెంట్ అండి.
ఈ వాటర్ ఉంది కదా, అదే మనకి ఇంపార్టెంట్. అది కొంచెం జెల్లీ లైక్ ఫార్మాట్లో ఉంటుంది. ఎందుకంటే మనం మందార చెట్టు ఆకు వేసుకున్నాం కదా, ఈ మందార ఆకులు ఏంటంటే కొంచెం జెల్లీ ఫార్మాట్ ఉంటుందండి. మామూలుగానే ఆ లీవ్స్కి న్యాచురల్ నేచర్ ఉంటుంది. సో అది ఎప్పుడైనా మనం ఉడకపెడితే కూడా, మనం గ్రైండ్ చేస్తే కూడా ఒక జెల్లీ ఫార్మాట్ లైక్ వస్తుందండి. సో ఇది ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. మన డికాషన్ లాంటి ఒక వాటర్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఒక ఐరన్ బాండిల్లో నేను ఈ డికాషన్తో పాటు ఒక పొడి కూడా యాడ్ చేస్తున్నాను. అంటే ఈ ఒకే ఒక పొడి ఏంటంటే ఇండిగో పౌడర్ అండి. ఈ పౌడర్ మనకు చాలా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. మన హెయిర్ని బాగా నల్లగా చేపిస్తుందండి. రెగ్యులర్గా వాడుతున్నామంటే మన హెయిర్ ఎప్పుడూ నల్లగానే ఉంటుంది. మనం హైబిస్కస్ వేస్తున్నాం కదా లీవ్స్, అందువల్ల మనకు హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. మన హెయిర్కి మంచి కండిషనర్గా కూడా ఉపయోగపడుతుందండి. చూడండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మీరు జుట్టు ఎంత ఉందో దాన్ని బట్టి మీరు పౌడర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ డికాషన్ మాత్రం మీరు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. అప్పుడే మనకు డై కన్సిస్టెన్సీ వస్తుంది. ఎందుకంటున్నారా, డై కన్సిస్టెన్సీ ఉంటేనే కదా మనం మంచిగా అప్లై చేసుకోవడం కుదురుతుంది. కొంచెం నీళ్ళుగా ఉంటే మొహంలో నిలబడదు కదా, అంటే మొహం మీద వస్తుంది అనమాట ఆ నీళ్ళు. అందుకని హెయిర్లో అప్లై చేసుకోవాలంటే కొంచెం పేస్ట్ లాంటి కన్సిస్టెన్సీకి మనము కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి నిదానంగా. ఈ ఐరన్ బాండ్లో ఎందుకు కలుపుకోవాలంటే నేను కాస్త ఉంచుతున్నాను, అంటే 2 మినిట్స్ అట్లా ఉంచితే చాలండి. మరి ఎక్కువ టైం ఉంచబడలేదు. ఇది ఇన్స్టెంట్గా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం నీళ్ళుగా వేసేసాను. ఇంకా అంటే కొద్దిగా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను, ఎందుకంటే మరీ నీళ్ళుగా ఉన్నట్టుంది కదా నాది. సో ఇప్పుడు మీరు చూసుకోండి, మీరు హెయిర్ ఎంత సైజు ఉంది, ఎంత డెన్సిటీ ఉంది, దాన్ని బట్టి మీరు పౌడర్స్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇప్పుడు నాది మరీ నీళ్ళుగా ఉంది, అందుకని కొంచెం ఇంకొక స్పూను అట్లా వేస్తున్నాను. చూడండి, అప్పుడే నాకు అప్లై చేస్తున్న పదం వస్తుందండి, కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ హెయిర్ డై బాగా న్యాచురల్ అండి, చాలా న్యాచురల్. మీరు వాడి చూడండి, నెలకు ఒకసారి కంపల్సరీ వాడండి. ఇంట్లోనే ట్రై చేసి చూడండి, ఏ విధ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం లేదు కాబట్టి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ హెయిర్ డైని నేను ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచి, అదో చూడండి 2 మినిట్స్లో మన హెయిర్ డై ఎంత మంచి రంగులో వచ్చింది కదా. ఈ హెయిర్ డైని ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసుకోబోతున్నాను బౌల్లోకి. ఇదో రెడీ అయిపోయిందండి, మన హెయిర్ డై రెడీ అయిపోయింది. చూడండి, హెర్బల్ హెయిర్ డై మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మన జుట్టు నల్లదనం కోసం బయట అంత కెమికల్ ఉన్న హెయిర్ డై వాడి మనం సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం కన్నా మన ఇంట్లోనే మనము కొంచెం టైం తీసుకొని ఇట్లా మనం చేసుకొని ఉంటే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి చూడండి, అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి, జుట్టు మీద ఇట్లా మంచిగా మనం రుద్దుకోవాలండి. చూడండి, చాలా మంచిగా రుద్దినాక ఒక 2 అవర్స్ అట్లే ఉంచేయండి. తర్వాత మీరు మామూలు వాటర్లో కడుక్కోవాలండి. మీరు ఏదైనా డై అప్లై చేయడానికి ముందు హెయిర్ వాష్ చేసుకోండి. ఒక షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసినాక తర్వాత హెయిర్ డై అప్లై చేసుకోండి. బాగా ఒక 2 అవర్స్ ఉంచి తర్వాత మీరు మామూలు వాటర్లో వాష్ చేయండి. ఇట్లాగ చేస్తూ రండి, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. రెగ్యులర్గా వాడుతూ రండి, నెలకు ఒకసారి, చాలా మంచి ఎఫెక్ట్. జుట్టు కూడా పెరుగుతుందండి, బాగా నల్లగా కూడా ఉంటుంది మన జుట్టు. ఇట్లా నేను అప్లై చేస్తూ ఉన్నానండి, నెలకు ఒకసారి, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు కూడా తయారు చేసి అప్లై చేసి చూడండి. మన వీడియో అయితే నచ్చిందంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.